ఈ ఫిష్ సింబల్‌ని చూసారా? ఇది ఒక నార్మల్ ఫిష్ సింబల్ అని అనుకుంటే, క్రిస్టియన్ హిస్టరీ ఏమాత్రం తెలీదని అర్థం. ఇది ఒకప్పుడు ఎర్లీ క్రిస్టియన్స్ యొక్క విశ్వాసానికి సీక్రెట్ సింబల్. యేసు పునరుత్థానుడైన తర్వాత ఆయన పునరుత్థానాన్ని ఆయన శిష్యులు ఎక్కువగా ప్రకటించేవారు. దాంతో క్రీస్తుని విశ్వసించే వారిని రోమన్లు ఎక్కువగా హింసించేవారు. వారి దేవతలను పూజించమని బలవంతం చేసేవారు. లోబడని వారిని తీవ్రంగా హింసించి చంపేవారు. ఈ పర్సిక్యూషన్‌ని ఎస్కేప్ అవ్వడానికి చుట్టుపక్కల ప్రదేశాలకు క్రిస్టియన్స్ పారిపోయేవారు. అలాంటి సమయంలోనే ఇకిడ్స్ రూపొందుకుంది. ఇకిడ్స్ అంటే గ్రీకు భాషలో చేప అని అర్థం. ఇకిడ్స్ యొక్క యాక్రోనిమ్ యూసోస్ క్రిస్తోస్ ఇయోస్తఫేవు సొతెరా. యేసు దేవుని కుమారుడు, రక్షకుడై ఉన్నాడని దీని అర్థం. ఎదురుగా ఉన్న వ్యక్తి రోమియుడా, క్రైస్తవుడా అని తెలుసుకోవటానికి ఒక వ్యక్తి ఇసుకలో అర్ధచేపాకారాన్ని గీస్తే, మరొక వ్యక్తి మరొక అర్ధచేపాకారాన్ని గీసి పూర్తి చేసేవాడు. వీరిద్దరూ ఒకే విశ్వాసంలో ఉన్నారని, యేసు దేవుని కుమారుడు, రక్షకుడై ఉన్నాడని విశ్వసిస్తున్నామని వారి యొక్క విశ్వాసము నోటి మాట లేకుండా ఈ యొక్క చిహ్నం ద్వారా తెలియజేసేవారు. యేసు పేరు పలికితేనే హింసిస్తున్న రోమా సామ్రాజ్యంలో ఒకే ఒక్క శాసనం క్రైస్తవుల చరిత్రను మార్చేసింది. అదే ఎడిక్ట్ ఆఫ్ మిలన్.